ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం వాక్యం ఇలా ఉంది: నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం నుండును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుణ్ణి నోటితో ప్రేమిస్తాము, కానీ మన హృదయం ఎక్కడుందో దేవుడు చూస్తాడు. మనం ప్రార్థనలు అంటాం, ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను అని, కానీ మన ఆలోచనలు, కృషి, సమయం మాత్రం డబ్బు కోసం, సంపాదన కోసం, భవిష్యత్తు కోసం, భద్రత కోసం, లోక సుఖాల కోసం వెతుకుతుంటాం. అందుకే యేసయ్య స్పష్టంగా చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అని. ఇక్కడ యేసయ్య ధనం అన్నప్పుడు కేవలం డబ్బు మాత్రమే కాదు, మన సమయం, మన శ్రమ, మన ఆసక్తి, మన ప్రాధాన్యత, మన జీవితంలో ఏది ముఖ్యమో మన హృదయం దాన్ని వెంబడిస్తుంది. ఎవరి ధనం లోకంలో ఉందో వారి హృదయం లోకంలోనే ఉంటుంది. ఎవరి ధనం దేవునిలో ఉంటుందో వారి హృదయం దేవునిలోనే ఉంటుంది. హృదయం ఎక్కడుందో జీవితం కూడా అక్కడే ఉంటుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఇస్కరియోతు యూదా. యూదా యేసయ్యతోనే ఉన్నాడు, ప్రవచనాలు విన్నాడు, అద్భుతాలు చూశాడు, కానీ అతని హృదయం మాత్రం యేసయ్యలో కాకుండా డబ్బులో ఉంది. 30 వెండి నాణ్యాలకి యేసయ్యను అమ్మేశాడు. ఎందుకంటే యేసయ్య దగ్గర శరీరం మాత్రమే ఉంది, కానీ అతని హృదయం మొత్తం డబ్బు దగ్గరే ఉంది. అందుకే చివరికి ఉరిపెట్టుకొని చనిపోయే పరిస్థితి వచ్చింది. రెండోదిగా ధనవంతుడైన యువకుడు. బైబిల్లో ఒక యువకుడు యేసయ్యను అడిగాడు, ప్రభువా నిత్యజీవం పొందడానికి నేనేం చేయాలి అని. యేసయ్య అన్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలని అన్నాడు. అందుకు ఆ యువకుడు, ఇవన్నీ నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఇంకా ఏమైనా కొదువ ఉన్నదని అడిగినప్పుడు, నీ ఆస్తి నమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందును నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అప్పుడేమైంది? అతడు విచారంతో వెళ్ళిపోయాడు. ఎందుకంటే నిత్య జీవం కంటే ఆస్తి అతనికి ఎక్కువ ప్రియమైనది. అలాగే మూడోదిగా మొదటి సంఘం. మొదటి సంఘాన్ని చూడండి, వాళ్ళు తమ ఆస్తిని అమ్మేశారు, అవసరంలో ఉన్నవారికి పంచారు, దేవుని రాజ్యాన్ని ముందుగా పెట్టారు. అందుకే దేవుడు వారిని ఆత్మీయంగానూ అలాగే శారీరకంగానూ ఆశీర్వదించాడు. వారి ధనం దేవుని పనిలో ఉంది, వారి హృదయం దేవునిలో ఉంది. అందుకే ఈరోజు కూడా వారు మనకి మాదిరిగా ఉన్నారు. కాబట్టి మన హృదయం దేంట్లో ఉందో ఒకసారి గమనించండి. ఈ లోక విషయంలోనా లేదా దేవునిలోనా అని మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఈ రోజు నీ హృదయం ఎక్కడుంది? డబ్బులోనా, భవిష్యత్తు భయాల్లోనా, లోక సుఖాల్లోనా లేదా దేవునిలోనా? మనల్ని మనమే పరీక్షించుకుందాం. రెండోదిగా దేవుని రాజ్యాన్ని ముందుగా పెట్టాలి. యేసయ్య ఏమన్నాడు? ముందుగా దేవుని రాజ్యాన్ని వెతుకుడి, అంటే ముందుగా నన్ను పెట్టు అని. కానీ లోకం ఏమంటుందంటే ముందుగా సంపాదించు అని. ఏది ఎంచుకుంటామో నిర్ణయం మన చేతిలోనే ఉంది. మూడోదిగా నశించే వాటిలో కాదు, నిత్యమైన వాటిలో పెట్టుబడి పెట్టాలి. ఈ లోకధనం ఇక్కడే మిగిలిపోతుంది, చావుతో ముగిస్తుంది. కానీ దేవునిలో పెట్టుబడి నిత్య జీవానికి దారితీస్తుంది. ఈరోజు దేవునితో మాట్లాడుతున్న మాట, నీ హృదయాన్ని నాకివ్వు, నీ ధనాన్ని కాదు, నీ సమయాన్ని, అలాగే నిన్ను అప్పచెప్పుకో, నీ ప్రాధాన్యతలో నన్ను మొదట ఉంచు అని. కాబట్టి హృదయం మారితే జీవితం మారుతుంది. ధనం ఎక్కడుంటుందో మన గమ్యం కూడా అక్కడే ఉంటుంది. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా హృదయం లోకంలో ఉంది ప్రభువా, దానిని నీ వైపు తిప్పుము. డబ్బు కాదు, ఆస్తి కాదు, లోక సుఖాలు కాదు, నీవే మా నిజమైన ధనం కావాలని కోరుకుంటున్నాం ప్రభువా. మా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మేము నీకు నచ్చే విధంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.